నుంచి ఇక డిటిసి ఆస్తులు అంట 200 కోట్లంట. మహబూబ్ నగర్ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ నివాసాల్లో ఏసీబీ సోదాలంట. 41 ఎకరాల భూములంట. కిలో బంగారు ఆభరణాలు ఉన్నట్లు గుర్తింపంట. నిజామాబాద్లో ఓ హోటల్లో 50% వాటా, 3000 గజాల వాణిజ్య స్థలం, 2 ఫ్లాట్లు, బ్యాంక్ ఖాతాలో 1,37,00,000 నగదు, ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కిషన్ నాయక్ అరెస్ట్ అంట. రవాణా శాఖలో అవినీతి తిమింగలం బయటపడింది. మహబూబ్ నగర్ జిల్లా డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఎం కిషన్ నాయక్కు సుమారు 200 కోట్లు విలువైన ఆస్తులు ఉన్నట్టు ఏసీబీ గుర్తించింది. 41 ఎకరాల వ్యవసాయ భూములు, కిలో బంగారు ఆభరణాలు, పెద్ద హోటలు, ఫర్నిచర్ దుకాణాల్లో వాటాలు ఉన్నట్టు తేలింది. సోదాల అనంతరం కిషన్ నాయక్ను అరెస్ట్ చేసింది. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయనే ఫిర్యాదుల నేపథ్యంలో ఏసీబీ అధికారులు మంగళవారం హైదరాబాద్లో ఓల్డ్ బోయినపల్లిలో ఇది పరిస్థితిగా అధికారులు దోచుకుంటున్నారు, నాయకులే దోచుకుంటారు కదా అధికారులు, మనం ఎంత అనే కాడికి ఉన్నారు ఇప్పుడు పరిస్థితి. చూడు, బల్కం చెలక తాండాలోని కిషన్ ఇల్లు అంట. మొత్తం ప్యాలెస్ లాగే ఉందిగా, ముఖ్యమంత్రి మన ప్రగతి భవన్లా ఉంది ఇది ఇల్లు. ఆర్ఆర్ నగర్ కాలనీలోని కిషన్ నాయక్ నివాసం హైదరాబాద్, నిజామాబాద్, నారాయణఖేడ్లోని ఆయన బంధువులు, సన్నిహితుల నివాసాలు, మహబూబ్ నగర్లోని జిల్లా రవాణా శాఖ కార్యాలయం సహా 12 చోట్ల ఏకకాలంలో సోదాలు చేపట్టారు. కిషన్ నాయక్ స్వగ్రామం సంగారెడ్డి జిల్లా నిజాంపేట మండలం బల్కం చెల్క తాండాలోని ఆయన నివాసం, సమీప బంధువుల ఇళ్లలో, బాచేపల్లికి చెందిన ఆయన సన్నిహితులు గోపాల్, కిరణ్ల నివాసాల్లోనూ తనిఖీలు చేశారు. నిజాంపేట మండలం కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఆయనకు సంబంధించిన భూముల వివరాలు సేకరించారు. కిషన్ నాయక్ నారాయణఖేడ్లో 31 ఎకరాలు, నిజామాబాద్లో 10 ఎకరాలు వ్యవసాయ భూమి ఉన్నట్లు గుర్తించారు. ఆయన నివాసంలో కిలో బంగారు ఆభరణాలు, బ్యాంకు ఖాతాలో 1,37,00,000 నగదు, నిజామాబాద్లో లహరి ఇంటర్నేషనల్ హోటల్లో సగం వాటా, అక్కడి రాయల్ ఓక్ ఫర్నిచర్ దుకాణానికి అద్దెకి ఇచ్చిన 3,000 గజాల వాణిజ్య ప్రదేశం, అశోక టౌన్షిప్లో 2 ఫ్లాట్లు, 4,000 చదరపు అడుగుల స్థలంలో పాలీహౌస్ ఉన్నట్లు గుర్తించామని ఏసీపీ డీజీ చారు సిన్హా వెల్లడించారు. ఇక దిల్సుఖ్ నగర్లో ఆయన బంధువు విజయ్ ఇంట్లో పలు ఆస్తుల పత్రాలు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. పత్రాలపై లెక్కల ప్రకారం కిషన్ నాయక్ ఆస్తులు 12.72 కోట్లని, బహిరంగ మార్కెట్ విలువ 200 కోట్ల వరకు ఏసీబీ అధికారులు పేర్కొన్నారు. కిషన్ నాయక్ ఇటీవల వరకు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా డిప్యూటీ కమిషనర్గా పనిచేశారు. ఏడాది క్రితమే మహబూబ్ నగర్కు బదిలీ అయ్యారంట. 200 కోట్లు ఒక్కళ్ళని పట్టుకుంటారు. 200 కోట్లు అంటే ఇంకెంతమంది ఉన్నారు ఇట్లాంటి తిమింగలాలు? ఇట్లా నాయకులు మంత్రులు ఇక సంపాదించుకుంటారు, మనం మాత్రం ఏం తక్కువ అన్నట్టుగా అవకాశం వచ్చిన చట్టంలో మనవాడిగా లాగినట్టున్నాడు. ఇక అప్పుడు దొరికింది. ఇక ఇట్లా ఉంటుంది పంచాయతీ. దొరికేది ఒక దొర, దొరికిన తర్వాత దొంగ అంటారు కదా, ఇక ఇట్లా ఉంటుంది పంచాయతీ. ఇక్కడ అధికారులను నమ్మడానికి లేదు, నాయకుల్ని నమ్మడానికి లేదు, ఇక కనీసం ఎవరిని నమ్మడానికి లేని పరిస్థితిలో ఉంది ఇప్పుడు.